హలో అండి. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి బొరుగులు ఉప్మా చేశాను. చాలా బాగుంది. సో దాని ప్రాసెస్ మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్లో మంచినీళ్ళు అయితే తీసుకున్నాను. అందులో మనకు కావాల్సిన బొరుగులు అయితే వేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్ పాటు వదిలేస్తే బొరుగులు కొంచెం సాఫ్ట్ అవుతాయి. తర్వాత ఇలా ప్రెస్ చేస్తే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేశాను. ఇందులో వేరుశనగ గుళ్ళు వేసుకున్నాను ఫస్ట్. అవి వేపేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేశాను. తర్వాత టమాటాస్ కూడా యాడ్ చేసి పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసి కొంతసేపు మగ్గనిచ్చాను. ఇది బాగా మగ్గాక మనం నానబెట్టుకున్న బొరుగులు కూడా ఇందులో వేసేసాను. సో ఇందులో వేరుశనగ గుళ్ళు కూడా వేసాను అనమాట. మెయిన్ శనగల పొడి అయితే ఇందులో వేస్తారండి. ఒక 3 స్పూన్స్ శనగల పొడి అయితే వేశాను. చాలా బాగుంటుంది. ఇంకా కారం ఎక్కర్లేదు. ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ చేశాను. మన బొరుగులు ఉప్మా కూడా రెడీ అయిపోయింది.